ఫైనల్ ఏంది మా అసలుకు పెళ్లి చేసుకోని ఉన్నావుగా, ఇప్పుడు ఇదంతా ఏంటి? నన్ను కాకుండా వేరే వాళ్ళని చేసుకుంటే చంపేస్తా. అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్? అసలు నేనెవరిని అని అనుకుంటున్నారా? నా పేరు జ్ఞాన్ శ్రీవల్లభ్, ఇన్ షార్ట్ GNAN, జ్ఞాన్. అండ్ ఇట్స్ మై బర్త్డే టుడే. సో మీకు తెలిసిందేగా, అందరికీ నేను సడన్గా గుర్తొచ్చే రోజు అనమాట. అందరికీ సర్ప్రైజ్ ఇష్టమే, కానీ నాకు వచ్చిన సర్ప్రైజ్ హేమా. హలో, హ్యాపీ వెడ్డింగ్ డే. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్. సంబంధం వచ్చిందిరా? అనేక లేదురా, నేను డాడీ నీకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాం. మా పెళ్ళేం మా. విన్నారుగా, ఇదే నా ప్రాబ్లం. ఇన్ షార్ట్, పెళ్లి పంచాయతీ at 23. మా ఇంకా చాలా మంది ఉన్నారు కదా నీ లైన్ లో, నేనెందుకే అప్పుడే? వాళ్ళు నీ కజిన్స్ కదరా, ఇంట్లో నీవే పెద్దోడివిగా. మా నేను అందరికంటే చిన్నమా, నేను వాళ్ళు అన్నారు కదా ముందు. నాకు ఎంత జాబ్ వస్తే మాత్రం పెద్దోడిని అయిపోయినా అనుకుంటున్నావేమో. అంత కాలేదు ఈడ, అంత సీన్ లేదు ఈడ. రాజన్నయ్యకి నీ ఏజ్ వరకు 2 పిల్లలు ఉండే తెలుసా? అవునా? అలా అంటే రోహిత్ అన్నకి నా ఏజ్ కి కాదు కదా, 30 వరకు పిల్లలు కాదు కదా, పెళ్లి కూడా కాలేదు ఇంకా. అలా నువ్వు కూడా 30 years చేసుకోవా ఏంటి? మా అలా అనట్లేదు మా, నేను ఇంకా చాలా లైఫ్ ఉంది నాకు. నేను ఇంకా MBA or MS చేద్దాం అనుకుంటున్నా ఫారెన్ కి వెళ్ళి. ఇంకేం చెప్పేది లేదురా నువ్వు. నేను డాడీ డిసైడ్ అయ్యాం, ఇంకో 2-3 weeks లో ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్లి డేట్ ఫైనల్ చేద్దాం అంతే. మా ఇలా కాదు మా, అసలు అన్నయ్యతో మాట్లాడి చెప్పిస్తావు నీకు. మా అన్నయ్య కాదు మా, ఒక్కసారి ఫోటో చూడు. మా ఫోటో లేదు, ఏం లేదు మా. అసలుకు నేను చెప్తున్నా కదా, నేను చూడను, పెట్టేది లేదు, నేను చేసుకునేది లేదు. నేను అన్నయ్యతో ఫోన్ చేపిస్తున్నా, నువ్వు ఖతం చేయమాట. మా ఫైనల్ ఏంది మా అసలుకు? అప్పుడే అర్థమైంది డాడీ ఎందుకు మమ్మీతో డిబేట్ ఇన్వాల్వ్ అవ్వడని. హలో రే, డోర్ దగ్గర ఉన్నారా? తీయట్లేదేంటి? ఏడున్నావు? టెన్నిస్ కోర్ట్ పక్కన ఉన్నావు. ఓకే సరే, వస్తున్నా. ఒక సేయింగ్ ఉంది, దాట్ కజిన్స్ ఆర్ ఫ్రెండ్స్ దట్ విల్ లవ్ యూ ఫర్ ఎవర్ అని, అండ్ దే ఆర్ బిల్ట్ ఇన్ బెస్ట్ ఫ్రెండ్స్. నిజమే, ఈవెన్ ఐ హ్యావ్ ఎ కజిన్ లైక్ దాట్. చిక్కి అన్నయ్య, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కజిన్. ఏదైనా షేర్ చేసుకోవచ్చు అతనితో. అండ్ నాకన్నా ముందు పెళ్ళికి లైన్లో ఉన్నాను అనమాట. అసలు ఏమనుకున్నాను మమ్మీ, అసలు ముందు క్యూలో ఇన్ని మంది ఉన్నారు, పోయిపోయి నన్ను ముందుకు అనుకుంటున్నారు ఏంది నరకంలోకి? అసలు నువ్వు ఉన్నావు కదా. అరే అసలు ఏమైంది రా? కామన్ బ్రీతింగ్ ఇంకా చెప్పు, ఇంకా యోగాసనాలు ఏమైనా ఉంటే చేసి పడతా. ఏమైంది చెప్పు. పెళ్ళి అంటున్నారు నీకు. నాకు కామనే కదా, నువ్వెందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతుంది? చూసినా, నీకు కాదు నాకు ఆ సంబంధం. ఇదిగో అసలుకి నా బాడీ ఫిజికల్ గా ఒప్పుకోవట్లేదు అని, అందుకే నీ వైపు చూపిస్తుంది నీకు. ఇంకా అసలు నాకంటే సంబంధం ఏం బంత ఆగం వచ్చింది నాకు. నాట్ హౌ ఇట్ వర్క్స్ రా. ఫస్ట్ పెళ్లి సంబంధం అంటే, పెళ్లి సంబంధం నుంచి పెళ్లి వాళ్ళంటే చాలా ఉంటది. దట్ ఈస్ ది ఫస్ట్ పర్సన్ పెళ్లి సంబంధమే కదా. సో చిల్ రా. ఇక్కడ అర్థం కాదు అంటే, ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసేసారు. అంతే మాగం వచ్చిండ్రా నీ పెళ్లికి. ఎగ్జాక్ట్ అనే అదే నా క్వశ్చన్. అమ్మ దానికి వాళ్ళ ఒకే ఒక క్వశ్చన్ ఆన్సర్ ఏంటో తెలుసా? నాన్న డబ్బు కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట. ఒక్కరోజు ఆమె చెప్పేసి తొక్కి పడేస్తున్నాను. నీకు పెళ్లి చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యారా? అలా కాదన్నయ్య, నువ్వు లైన్ లో ఉన్నావు కదా. అసలు అమ్మ నా మీద పడుతున్నారు ఏంటి అందరూ? అసలు నాకు రీజన్ అసలు పెళ్లి చేసుకోవాలనే లేదు. అసలు ఐఎమ్ జస్ట్ 23. ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది యాక్చువల్ ఎంజాయ్మెంట్ లైఫ్ లో. అసలు నాకు ఇలా స్టార్ట్ అయిందో లేదో కథం పేడి లేసేసి జైల్లో పడేద్దాం అని అనుకుంటున్నారు వీళ్ళంతా. అయితే చెప్పురా పిన్నికి సింపుల్ గా. నేను చెప్పలేదు అనుకుంటున్నా. నేను అసలు మమ్మీకి చెప్తే లేదు, దిస్ ఈస్ ఫైనల్ ఇదే అంటుంది మమ్మీ. నువ్వే చెప్తావని కదా. ఇది మరీ బాగుంది. ఎంకి పెళ్లి చుట్టూ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు. ఐ కెన్ అండర్స్టాండ్. నా పెళ్ళి గురించి టాపిక్ తీస్తే అన్నయ్య పెళ్ళి టాపిక్స్ లైమ్ లైట్లోకి వస్తాయి. థ్యాంక్స్ రా. ఇంటికి వచ్చాను. ఓకే బాయ్. ఎవడైనా ఒక 23-year-old దగ్గరికి వెళ్ళి రేపు నీ పెళ్లి చూపులు రా అంటే ఆబ్వియస్గా పిచ్చి లేచిపోతాడు.
It just feels the same to me ఇప్పుడు. Feels like I'm in a maze with no map at all. With Annaya backing off, నాకున్న ఒకే ఒక ఆప్షన్, మై ఓన్లీ ఆప్షన్, మై ఫ్రెండ్స్. ఇప్పుడున్న నా ఫ్రస్ట్రేషన్కి డిస్ట్రాక్షన్ వాళ్ళే. మేబీ నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళతో జస్ట్ మాట్లాడితే చాలు. I can just get out of this overthinking for now. Friends, Adi, SK. Can just say people who know every detail of my life and crazy people. ఎందుకో మీరే చూస్తారు. ఏం లేదా అండ్ గర్ల్ ఫ్రెండ్ అని ఇస్తాం మళ్ళీ లేదా అరే వెళ్ళిపోయింది అమ్మ. చల్ ఏంటో బర్త్డే అమ్మ ఆమె సర్ప్రైజ్ ఇస్తాను ఇవ్వలేదా? ఇచ్చిందిరా, పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది అమ్మ. దా దా చెప్తా. అమ్మ అంత పెద్ద సర్ప్రైజ్ ని డైజెస్ట్ చేయలేకపోతున్నాను నేను అసలు. అందుకే నా మమ్మీ ఇట్లా ఇచ్చాను. ఏమైందిరా? ఏం జరిగింది? మమ్మీ నాకు పెళ్లి సంబంధం చెప్పేసిందిరా. అప్పుడే పెళ్ళి నీకు? పెళ్ళి నాకే. కంగ్రాట్స్ మామా. అదే అనుకున్నాం కదరా 27, 28 వరకు కాదని చెప్పి పార్టీలు అన్నాం, ట్రిప్లు అన్నాం. ఏంది ఇది మధ్యలో? అదే కదా అదేనమ్మ. ఇన్ని షాక్లు నాకు పిచ్చిలు వేస్తున్నాయిదేనమ్మ. అది కూడా మమ్మీ డైరెక్ట్ రిక్వెస్టింగ్ కూడా అడగలేరు ఆ పెళ్లి చేసుకొని, డైరెక్ట్ సీదా ఆర్డరే. ఆంటీ అలా కాదు కదరా జనరల్ గా. ఆర్డర్ వేయడం ఏంది కొత్తగా? అరే పెళ్ళి అనేసరికి ప్లేట్ మార్చేస్తుంది నా మమ్మీ. అసలు క్యారెక్టరైజేషన్ అయితే శివగామికి తప్పలేదు అసలు. తినమ్మ పెళ్ళి అంటున్నావు, వైఫ్ సంగతి ఏంట్రా మరి? అదే కదరా బాధ. ఓ అసలు వైషు గురించి మీకు చెప్పలేదు కదా. వైషు మై లవ్, క్యూట్, ఫనీ and not to mention hot. One of the main reason to cancel this marriage. అరే చెప్తున్నా కదా, కర్మ ఈజ్ అ బిచ్ అని ఎవరన్నారో కానీ నా కర్మ కాదు. మొన్నే నన్ను ఒకటి అడిగిందిరా, అది పెళ్లి చేసుకుందామా అని వైషు. నేనేమన్నా దానికి అసలుకే దాని ఇంట్లో ఫోర్స్ చేస్తున్నానంట, పెళ్లి చేసుకో వైషు, పెళ్లి చేసుకో వైషు అని. మనకే పడదు కదా బర్డన్. వైషు 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 కర్మ కాదు నన్ను అడిగింది. మనం ఏం చెప్తాం? యాజ్ యూజువల్, బేబీ అప్పుడే పెళ్ళెందుకు, వీఆర్ జస్ట్ 23, ఇది మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది, అది తొక్క తోలు అంతా చెప్పి పడదబ్బా. ఇంకా నాకు పెళ్ళంటే ఒక హారర్ ఫిల్మ్ అని కూడా చెప్పినా నేను. అలాంటిది ఇప్పుడు నాకు పెళ్లి సెట్ అయ్యింది అని దానికి తెలిసిందా? రాడ్ అది కాదురా, నువ్వు పెళ్లి ఎవరిని చేసుకుంటావో ఎక్కడ చేసుకుంటావో నీ ఇష్టం. మాకు కావాల్సింది పార్టీ. అది ఎప్పుడు ఇస్తావో చెప్పు. వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్. రే అమ్మ, నీకు అసలు సిగ్గుందా అసలు? నేనేమో పెన్షన్లలో ఉంటే పిచ్చిలు వేసుకుంటే నీకు పార్టీలు కావాలి. పార్టీలు అదే నాకు ఇచ్చేసి ఒక సాంగ్ గుర్తొస్తుందిరా. ఇదంతా కాదు కానీ ఒక నిమిషం ఆగు, లెట్స్ గెట్ సీరియస్. ముందు మమ్మీ మాట్లాడు, ఓపెన్ అప్ వైషు గురించి. మమ్మీ ఏమంటారు చూడు, దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్. లేదనుకో అటు వైషు బాధపడుతుంది, ఇటు నువ్వు బాధపడాలి. మీ మమ్మీ చేసుకున్నావు అనుకో వేరే అమ్మాయిని, ఆ అమ్మాయి కూడా బాధపడాలి. ఇదంతా పంచాయతీ వద్దు. పోయి మమ్మీతో మాట్లాడి సెటిల్ చేసుకో నీట్గా. యాక్చువల్ అడ్వైస్ అండ్ జస్ట్ అలా ఫ్లోలో చెప్పిన డైలాగ్ మేడ్ టోటల్ సెన్స్. ఇప్పుడైనా చీరపో, ఇప్పుడు దాకా ఉన్నావు ఇప్పుడు దా. ఇంకా ఎస్కే ఇచ్చిన సజెషన్తో వైషు గురించి మమ్మీతో చెప్పేద్దాం అనుకున్నా. హలో 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 జ్ఞాన్, మా నాకు పెళ్లి వద్దు మా. నీ పెళ్లి ఫైనల్ అయిందిరా, ఇట్స్ డన్. అసలు ఎవరిని అడిగి ఫైనల్ చేశారు మా? నన్ను అడగాలి కదా కొద్దిగా. ఎవరిని అడిగలేదురా మా. ఇదంతా కాదు మా, నీకు ఎప్పటి నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నా. నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం మా. పెళ్ళి ఆమెనే చేసుకుందాం అనుకున్నా. నో మ్యాటర్ వాట్, ప్లీజ్. నువ్వు ఏదైనా చెప్పురా, ఈ పెళ్లి జరగాలి, జరుగుతుంది అంతే. ప్లీజ్ మా. నేను పెళ్లి చేసుకోను అన్నట్లే. అసలు ఆమెను చేసుకుంటా అంటున్నాను. ప్లీజ్ మా, ఐ లవ్ హర్ సో మచ్ మా.
పెళ్ళి అనగానే పేరెంట్స్ అందరికి ఏమవుతుంది రా బాబు, సడన్గా ఎట్లెట్లా మారిపోతారు. చంపుతా నిన్ను. ఎవరా అమ్మాయి? తెలియదే ఎవరు, చూడని కూడా చూడలేదు. ఇంకా పెళ్లి చేసుకొని ఉన్నావుగా, ఇప్పుడు ఇదంతా ఏంటి? నన్ను కాకుండా వేరే వాళ్ళని చేసుకుంటే చంపేస్తాం. అసలు మీ మామ్కి చెప్పావా మన గురించి, లేదా లైట్ తీసుకున్నావా? నేను చెప్పాను మమ్మీకి, వినట్లేదు. నిజంగా చెప్పాను. స్వప్నాలు వలే ప్రేమకి బలయ్యనా మనసా, ఏ మాదులా చెప్పలేను ఆకలి పెట్టేసింది. 2 of my favorite women, ఇద్దరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనిపించింది. కాలం గడుస్తున్నా, మాటలు లెక్కించుకుంటున్నా, నాలో చెలరేగి పోరాటం. అప్పుడే అర్థమైంది నేను వాళ్ళ మీద ఎంత డిపెండెంట్ అయిపోయాను. స్వప్నాలు వలే ప్రేమకి బలయ్యనా మనసా, ఏ మధులా చెప్పలేను ఆకలి ఎంత బాధించుచున్నాని. హలో అమ్మా, మా 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 ప్లీజ్ మా, నేను చేసుకొని పొద్దున ఏందమ్మా? ఒక్కసారి అమ్మాయితో మాట్లాడు, కాల్ చేస్తుంది. మా మా మాట్లాడడం లేదు మా, నాకు చేసుకొని నేను మాట్లాడు మా మా. నాకు వేరే దారి లేదు ఇంకా. ఈ పెళ్లి చూపుల్లో ఉండే ఆమెతో మాట్లాడి ఐ డోంట్ లైక్ యూ అని చెప్పేస్తా. మనసు అర్థం చేసుకోలేదు కానీ ఈ క్షణం నాకు చూపించింది. నాతో ఇలా ఆడుకున్నావు. ఇప్పుడు చూడు ఏడుస్తూ ఎలా ఉన్నావు. ఇప్పుడు హ్యాపీగా, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మా అండ్ వైషు మై ఫేవరెట్ ఉమెన్. వాళ్ళే ప్రూవ్ చేశారుగా నా గురించి నాకంటే ఎక్కువగా తెలుసు వాళ్ళకి. అండ్ బై ద వే, ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, గెటింగ్ మ్యారీడ్ at 23 నాట్ ఎట్ ఆల్ సింపుల్, కానీ ఇట్స్ గోనా బి వర్త్ ఇట్ ఇఫ్ యూ జస్ట్ లవ్ యువర్ ఉమెన్. చూసినప్పుడే కాదని అర్థమైంది, నీతో జీవించడం నా దివ్య విజయం. ప్రియతమా ప్రియతమా